అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం. మీకు ప్రీవియస్ వీడియోలో నేను తీసుకున్న తులసికోట అలాగే ఏ తులసమ్మలు తీసుకోవాలి, ఏ మట్టి కొనాలని వివరాలు షేర్ చేశాను కదండి. ఆ వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చూడండి, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి ఆ వీడియోలో కూడా. నెక్స్ట్ వచ్చి మరి ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ టైం మన ఇంటిలో కొత్త తులసమ్మని పెట్టుకునేటప్పుడు చేసే పూజా విధానం, అలాగే తులసమ్మని ఏ తిథిలో ఏ రోజులో ఏ దిక్కున పెట్టుకోవాలి, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తానండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఆ వివరాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. తులసమ్మలు ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను అక్కడ ఇలా ఒక స్టాండ్ తీసుకున్నానండి. ఎందుకంటే హైట్లో ఉంటే బాగుంటుంది కదా, మనకి ఎవరైనా వచ్చినా గమ్ముని కాళ్ళు తగలకుండా, సో మనం పూజ చేసుకునేటప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది హైట్లో ఉంటే. దానికోసం ఇలా ఒక స్టాండ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇలా ప్లేట్ అండి. ఈ ప్లేట్లో మనం తులసమ్మ కుండీ పెడతాను. ఎందుకంటే మనం వాటర్ వేసినప్పుడు వాటరు ఈ ప్లేట్లో పడినప్పుడు ఈ ప్లేట్ తీసుకుని మనం శుభ్రం చేసేసుకోవచ్చు, ఈజీ కదా, మొత్తం కిందంతా అవ్వకుండా ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు తులసి కుండీని పెట్టేద్దాం. అదే తులసమ్మ వారికి స్వీట్ పెట్టడానికి ఇలాగా సేమియా పాయసం చేస్తున్నానండి. మనం తులసమ్మని ఉత్తర దిక్కులో కానీ తూర్పు దిక్కులో కానీ పెట్టుకోవాలండి. ఉత్తర దిశ అయితే అత్యంత పవిత్రమైనది. నేనైతే నాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఉత్తర దిశలోనే పెట్టుకుంటున్నానండి నా తులసమ్మని. నేను పెట్టుకున్న ఉత్తర దిక్కు అలాగే నేను పెట్టుకున్న ప్లేస్, ఆ వివరాలన్నీ కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తానండి లైవ్లో. ఇలా ముగ్గు వేసేసుకోవాలండి. మీ ఇష్టం, మీరు మంచిగా ఏ ముగ్గులైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ ప్లేట్లు ఉన్నాయని ప్లేట్లతో వేస్తున్నాను. పద్మ ముగ్గని అలా ఏదైనా కూడా వేసుకోవచ్చు మీరు. ఇలా నిండుగా ముగ్గులు వేసుకుంటే మంచిదండి. అంటే నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం మన అమ్మ కొత్త ఇంట్లో ఫస్ట్ టైం తులసి మొక్కను పెట్టుకుంటున్నాను కాబట్టి కొద్దిగా మనం ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు మంచిగా ముగ్గులు వేసుకుని మంచిగా అలంకరించుకుంటూ మనం తులసి మొక్కని నాటుకుంటే మంచిదండి. అలా ముగ్గులు వేసేసుకోవాలండి. దాని తర్వాత నా దగ్గర ఇలాగా శంఖం ఉన్నది, సో దీంతో కూడా ముగ్గు వేస్తున్నాను. ఇక్కడైతే నేను బియ్యపిండితో ముగ్గేస్తున్నానండి. కింద అయితే మళ్ళీ మామూలు ముగ్గుతో వేస్తాను. ఇక్కడ బియ్యపిండితో ముగ్గేస్తున్నాను. తులసమ్మ అంటే మనకి రోజు పూజించుకుంటాం కదా, మరి ఏదైనా పర్లేదు, మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోవచ్చు. పద్మం అయితే మంచిది అంటారు. నెక్స్ట్ కింద ఇక్కడ మనం దీపం పెడతాం కదండి, ఇక్కడ గూట్లో ఇక్కడ కూడా మనం చిన్న ముగ్గు వేసుకోవాలి. ప్లెయిన్ ఎర్రమట్టిలో ఆవు పిడకలను మాత్రమే కలిపి పెట్టుకోవాలండి, వేరే ఏమీ కలపకూడదు. లేదా మంచి గళ్ళ ఇసుకలో కూడా మనం తులసమ్మని నాటుకోవచ్చు. ఆవు పిడకలు ఇలా ముక్కలు చేసేసుకున్నాక మంచిగా లోనికి అలా కలిపేసుకోవాలండి ఆవు పిడకల్ని. మనకి ఆవు పిడకలు ఇప్పుడు ఎక్కడైనా సరే దొరికేస్తున్నాయండి. పాతాంజలి షాప్ కానీ ఇలాగా పూజా సామాన్లు దొరికే ప్రతి ప్లేస్లోనే మనకి ఆవు పిడకలు దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం పెట్టింది లక్ష్మీ తులసి అండి. ఇప్పుడు విష్ణు తులసిని పెడుతున్నాను. ఇలా మంచిగా సర్దుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా మనకి పై వరకు ఉంటుంది, కానీ మనం రోజు వాటర్ వేస్తాం కదా, సో కొద్దిగా కిందకి వెళ్ళిపోతుంది మట్టి. అందుకని కొద్దిగా పై వరకే వేసుకోవాలి. ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఇలా రాగి చెంబుతో వాటర్ వేసుకోవాలి. రోజు కూడా మనం రాగి చెంబుతో వాటర్ వేసుకుంటే చాలా మంచిది తులసమ్మకి. మన ఇప్పుడు
మొక్క నాటేసాం కాబట్టి, తులసమ్మని నాటేసాం కాబట్టి మనం కొద్ది వాటర్ వేసుకోవాలండి. తులసమ్మకి రోజు నీళ్లు పోసేటప్పుడు ఇలా మంత్రాన్ని జపించుకుంటే మంచిదండి. నమస్తే తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియ శుభే, నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని. ఈ విధంగా తులసి శ్లోకాన్ని పఠించాలండి. ఇలా మంచిగా పసుపు రాసుకోవాలండి. ఈ ఒక్క కావాలితో మొత్తం చూసుకోవడం కూడా పసుపు రాసుకోవచ్చు, లేదంటే ఇలా మనం ముందుగా కూడా కొద్దిగా పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటే మంచిది. విష్ణు తులసిని లక్ష్మీ తులసిని ఎలా గుర్తించాలంటే, లక్ష్మీ తులసి ఆకులు అలాగే కాడలు కూడా పచ్చగా ఉంటాయి. అదేవిధంగా విష్ణు తులసి ఆకులు కాడలు కూడా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో ఉంటాయండి. ఆ విధంగా మీరు గుర్తించి తీసుకోవాలి. లక్ష్మీ తులసిని విష్ణు తులసిని కలిపి ఎందుకు పెట్టాలని చెప్తున్నానంటే, వారిద్దరూ దంపతులు కాబట్టి అండి. అలా కలిపి పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం అలాగే లక్ష్మీ అనుగ్రహం విశేషంగా ఉంటుందండి. ఫస్ట్ అయితే వాటర్తో శుద్ధి చేసుకోవాలి. వాటర్లో కొద్దిగా పసుపు నీళ్ళు వేసి దీపాల్లో నూనె వేసుకుని ఇలాగా బొట్టులు వేసేసుకోవాలండి. తులసమ్మకి ఇలాగా మంచిగా బొట్లు పెట్టుకోవాలి. ఓం నారాయణ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, గోవిందాయ స్వాహ. తులసమ్మని ఇంట్లో పెట్టుకోవడం వల్ల భూత ప్రేతాల పీడ దోషాలు ఉండవండి. పైగా నెగిటివ్ ఎనర్జీని అమ్మ తీసేసుకుంటుంది. అప్పుడప్పుడు తులసమ్మ నిద్ర చేస్తుంది, దానికి కంగారు పడకూడదండి. మనం ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మన ఇంటికి వచ్చినప్పుడు అలా జరుగుతుంది. ఎందుకంటే అమ్మ ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుని మనల్ని కాపాడుతుంది కాబట్టి, ఆ పరిస్థితిలో మళ్ళీ కొత్త తులసిని తెచ్చుకుని మంచి రోజు చూసి నాటుకోవాలి. తులసమ్మకి చక్కగా పసుపు కుంకుమ గంధము అక్షంతులు ఇలా సమర్పించుకోవాలి. తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలండి. అమ్మకి దీపారాధన అలాగే పసుపు కుంకాలు గంధం అక్షంతులు సమర్పించిన తర్వాత మనం అష్టోత్తర నామాలు చదువుకోవాలండి. ఓం తులసీదేవి అష్టోత్తర శతనామాలు. ఓం. ఇంకా తులసమ్మని ఏ నెలల్లో ఏ రోజుల్లో నాటుకోవాలని చాలా మందికి డౌట్ వస్తుందండి. తులసమ్మని శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ నాటితే చాలా మంచిది. కార్తీక మాసం అయితే చాలా శుభప్రదమండి. ఈ మాసంలో తులసమ్మ వివాహం జరుగుతుంది. అలాగే చాలా పవిత్రమంగా ఈ మాసాన్ని భావిస్తారు కాబట్టి, అలా అని కార్తీక మాసంలోనే ఫస్ట్ టైం నాటుకోవాలని ఏమీ లేదండి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు గురు శుక్రవారాల్లో కూడా నాటుకోవచ్చండి. ఎందుకంటే గురువారం విష్ణుమూర్తికి చాలా ఇష్టప్రదమైన రోజు, అలాగే ఆ రోజు పూజలు చేస్తారు కాబట్టి అండి. ఏ తిథుల్లో నాటుకోవాలని చెప్తే ఏకాదశి ద్వాదశి తిథుల్లో నాటుకోవచ్చండి. మరీ ముఖ్యంగా అయితే ద్వాదశి రోజు చాలా చాలా మంచిదండి. శనివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని నాటకూడదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంతమంది అయితే ముహూర్తం గురించి స్పెషల్గా పట్టించుకునే వాళ్ళు అయితే అభిజిత్ ముహూర్తంలో కూడా తులసమ్మని నాటుకుంటారండి, చాలా శ్రేష్టం కాబట్టి. ఇంకా పాత తులసమ్మని మార్చుకునేటప్పుడు అలాగే తులసమ్మ నిద్ర చేసినప్పుడు మళ్ళీ కొత్త తులసమ్మని నాటుకోవాలనుకున్నప్పుడు కూడా ఇవే సేమ్ నియమాలు వర్తిస్తాయండి. అష్టోత్తరం పఠనం అనంతరం అమ్మవారికి నైవేద్యంగా ఇందాక నేను చేసిన పాయసం స్వీటు అలాగే అరటిపళ్ళు అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా అమ్మకి మంగళహారతి ఇచ్చి మనసులో అమ్మని తలుచుకుంటూ మీ కోరికలను విన్నవించుకుని మీ పూజను పూర్తి చేసుకోవాలండి. కొంతమంది చాలా ఇంకా ఎక్కువగా పూజ కూడా చేసుకుంటారు, అంటే తులసి వివాహం అని అలా అని. నేనైతే ఇలా సింపుల్గా చెప్పేస్తానండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా మధ్య భాగంలో పెట్టుకోవాలి.
ఇది ఉత్తరం గుమ్మం అండి. ఉత్తర భాగానికి ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలండి. ఇలాగా ఒకవేళ కాదు కుదరదు అని అనుకుంటే మాత్రం మనం అటు సైడు తూర్పు సైడ్ కూడా పెట్టుకోవచ్చు. తూర్పులో కూడా మనం పెట్టుకోవాలనుకున్న మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈశాన్యానికి ఒక 2 అడుగులు వదిలేసి అప్పుడు అక్కడ పెట్టుకోవాలి. ఇదండి నేను చేసిన పూజా విధానం, అలాగే నేను పఠించిన నియమాలు. ఇంకా ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు సందేహాలు కానీ ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.